హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలో Group-4కు సంబంధించి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే మనం చూడవచ్చండి. మరి చాలామంది అభ్యర్థులు నన్ను కామెంట్ రూపంలో అడుగుతున్నారండి, సార్ బెస్ట్ బుక్స్ అయితే మాకు చెప్పండి అని చెప్పేసి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి మంచి పబ్లికేషన్ నుంచి జెన్యూన్ బుక్స్ అయితే మీకు రిఫర్ చేయదలుచుకున్నానండి. ఓకేనా? మనకైతే మరి ఈ యొక్క బుక్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. పేపర్ 1 అండ్ పేపర్ 2 తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా రాష్ట్రంలోని అన్ని బుక్ స్టాల్స్లో, ప్రముఖ బుక్ స్టాల్స్లో మీకు ఇవి అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి ముందుగా మనం చూసినట్లయితే జనరల్ స్టడీస్ బుక్ చూద్దామండి. ఇవన్నీ కూడా అను పబ్లికేషన్ బుక్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో చాలా బాగున్నాయండి. చూసాను, నేను రిఫర్ చేశాను. మీ అందరికీ తెలుసు, నేను ముందు బుక్ చూసిన తర్వాత మీకైతే రిఫర్ చేస్తానండి, అందరికీ తెలుసు కదా. సో మరి బుక్ అయితే చాలా బాగుందండి, నేను చూశాను. సో ఇందులోని అంశాలు, జనరల్ స్టడీస్ ఏ అంశాలు మనకు ఉంటాయి ఇందులో, అంతేకాకుండా Group-4 సర్వీసెస్ పరీక్ష విధానం గురించి కూడా మనకు ఈ బుక్లో అయితే ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ బుక్ జనరల్ స్టడీస్ 2023 పేపర్ 1 కండి. పేపర్ 1కి మనకు 2 బుక్స్ ప్రొవైడ్ చేస్తారండి అను పబ్లికేషన్ నుండి. ఒకటి జనరల్ స్టడీస్, నెక్స్ట్ జనరల్ స్టడీస్ తెలంగాణ అంశాలు. ఈ ఇండెక్స్ కూడా మీకైతే చూపిస్తానండి. సో చాలా బాగున్నాయి. నేనైతే నైటే కంప్లీట్గా చూశాను, చూసి అయితే మీకు రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. పేపర్ 1లో ఏమేమి ఉంటాయి, ఓకే. పేపర్ 2లో సెక్రటేరియల్ అబిలిటీస్ అండి. సో అవి కూడా చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. మరి 2018లో జరిగినటువంటి ఒక పేపర్ కూడా, ప్రీవియస్ పేపర్ కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఈ ప్రీవియస్ పేపర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఏ విధంగా అడుగుతున్నారు, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, ఎంత డెప్త్గా అడుగుతున్నారు, ఏ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో మనకు అన్ని కవర్ అయ్యే విధంగా అయితే ఇందులో ఉండడం అయితే చూడవచ్చు. సో అంటే మన Group-4 లెవెల్ అంటే ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, Group-1 లెవెల్ వేరే ఉంటుంది, Group-2 లెవెల్ వేరే ఉంటుంది, Group-4 లెవెల్ వేరే ఉంటుందండి. అన్నిటికీ కూడా మనము కన్ఫ్యూజ్ కావద్దు, ఓకే. Group-1 Group-2 అంటే ఒకే బుక్స్ చదివినా సరిపోతాయి. కానీ Group-4 లెవెల్ ఎలా ఉంటుందంటే దానికి అనుగుణంగా ఉండేవి మాత్రమే చదవాలి, ఓకే. ఇక్కడ కంటెంట్ చూడండి ఫ్రెండ్స్. జనరల్ స్టడీస్ కంటెంట్ భారత భూగోళ శాస్త్రం, ఇండియన్ జియోగ్రఫీ ఉంటుందండి. విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్, భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, భారత రాజ్యాంగం అండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజకీయాల వ్యవస్థ, సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. చాలా క్లియర్గా అప్డేటెడ్ అండి ఇదంతా కూడా, అందరూ కూడా గమనించాలి. అప్డేటెడ్ బుక్. సో మార్కెట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ స్టూడెంట్స్ నమ్ముతున్నటువంటి బుక్స్ అండి, నిజంగా చెప్పాలంటే. యా, చాలా బాగుంది, ఇక్కడ మీరు చూడవచ్చు. నెక్స్ట్ రెండవ బుక్ వచ్చేసి ఇది జనరల్ స్టడీస్ బుక్ అండి. రెండవది జనరల్ స్టడీస్లో భాగంగానే తెలంగాణ అంశాలు అనేటువంటి బుక్ మరియు కరెంట్ అఫైర్స్ అనేది కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది కూడా బాగుంది, చూసాను నేను ఇండెక్స్ అయితే. సో ఇందులో ఏ అంశాలు ఉంటాయి మనకి, తెలంగాణ జాగ్రఫీ 33 జిల్లాల సమగ్ర సమాచారం ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వ విధానాలు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, నెక్స్ట్ తెలంగాణ సామాజిక సంస్కృతి చరిత్ర, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కళలు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అండ్ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. ప్లస్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే అంతర్జాతీయ సంబంధాలు అనేటువంటి అంశాలు చాలా క్లియర్గా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడాన్ని చూడవచ్చండి. ఒక పాయింట్ అనేది కూడా మిస్ అవ్వకుండా మనకైతే అప్డేట్ చేశారు ఇక్కడ. సో సింపుల్గా చెప్పాలంటే మనకైతే ఏ ఒక్క టాపిక్ కూడా ఇక్కడైతే మనకు మిస్ అయినట్లుగా అయితే కనిపించట్లేదండి, అన్నీ కూడా కవర్ చేశారు చాలా క్లియర్గా, ఓకే. చాలా బుక్స్లో ఏంటంటే అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంటుందండి, కానీ ఇందులో అలా లేదు. మనకు ఏదైతే అవసరమో కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి, సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులకు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉన్నాయండి. సో 33 జిల్లాలలో ఫేమస్ బుక్ స్టాల్స్ అన్నిటిలో కూడా మనకు ఇవి
అందుబాటులో ఉంటాయండి. సో 3 బుక్స్ ప్యాకేజ్ అండి ఇది. ఓకే, 3 బుక్స్ ప్యాకేజ్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి. యా, సో నెక్స్ట్ బుక్ వచ్చేసి మరి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి ఇది. ఓకే, జాబ్ డిసైడింగ్గా చెప్పుకోవచ్చు. సెక్రటేరియల్ ఎబిలిటీలో ఎవరైతే సో బాగా ప్రిపేర్ అయ్యి బాగా పర్ఫామ్ చేస్తారో వారికి ఉద్యోగం అనేది చాలా సులువుగా వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, Group-4 పేపర్ 2. సో అంతేకాకుండా ఫ్రెండ్స్ మీరు గమనించాలి, ఇక్కడ ఈ బుక్స్ రాసినటువంటి ఆథర్స్ కూడా చాలా అంటే చాలా నిష్ణాతులండి. ఓకేనా, ఎవరు పడితే వారు రాయడం అనేది ఉండదు. చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత అయితే క్లాసెస్ అన్నీ కూడా ఈ యొక్క బుక్స్ అనేవి కూడా ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. 1-2 సార్లు చెక్ చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని. సో ఇక్కడ చూడండి, ఇండెక్స్ చూడండి, శాతాలు, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, నిష్పత్తి అనుపాతము, వయస్సులు, ఈ విధంగా చూసినట్లయితే అర్థమెటిక్, రీజనింగ్ రెండు కూడా సెక్రటేరియల్ ఎబిలిటీలో మనకు కంప్లీట్గా ఉండడం జరుగుతుందండి. సో ప్రీవియస్ పేపర్ ఇచ్చారు, ప్లస్ టాపిక్ వైజ్గా మనకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ సో అవి ఏ విధంగా వచ్చాయనేది కూడా మనకైతే క్లియర్గా ఇవ్వడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో చాలా అంటే చాలా బాగుందండి. బుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్గా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు. సో వీటి కాస్ట్ వచ్చేసి మరి 800 ప్లస్ అయితే ఉందండి. 859 రూపీస్ అయితే ఉంది. సో మీరైతే ఒకసారి కనుక్కోండి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ 3 బుక్స్ కలిపి 859 రూపీస్కి అయితే మరి అన్ని బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు బాధపడాల్సిన అవసరం లేదు. సేమ్ కంటెంట్ మీకైతే అందుబాటులో ఉంటుంది. ఓకే, ఒకసారి అయితే బుక్ స్టాల్కి వెళ్ళండి, మీకైతే అందుబాటులో ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏమైనా బుక్స్ కోసం కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే బెస్ట్ బుక్స్ మేము ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతాము. ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయినా కూడా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఓకేనా, ఇంటి దగ్గర ఉండి చదివితే మాకు వస్తుందా, ఏదైనా కోచింగ్ తీసుకుంటా వస్తుందా అంటే సో డిపెండ్స్ అండి. అంటే ఏంటి, మీరు పర్ఫెక్ట్ బుక్స్ తీసుకుంటే దానివల్ల మీకు లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. సో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ గైస్, బాయ్.